హలో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగులందరికీ పదవి విరమణ వయసు భారీగా పెంపు. తెలంగాణ రాష్ట్ర సర్కారు పెద్ద ఎత్తున ఉద్యోగులకు నిర్దేశించి, అదేవిధంగా పెన్షనర్లను ఉద్దేశించి, నిరుద్యోగులు ఉద్దేశించి తాజాగా ఉత్తర్వులు అయితే ఒకటి తర్వాత ఒకటి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన తాజా సమాచారం ఈ యొక్క వీడియోలో ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ ఉద్యోగులందరికీ పదవి విరమణ వయసు భారీగా పెంపు. మన ఛానల్ ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియోని అది కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో ఆశా కార్యకర్తలకు సంబంధించి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ సంబంధించి ఒక తాజా వార్త. అయితే దీంట్లో కూడా దాదాపు 14,000 జాబ్స్ అనేది అంగన్వాడీకి సంబంధించి త్వరలోనే, అంటే రేపు మ్యాక్సిమం రేపైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద సంఖ్యలో పదవి విరమణ వయస్సును, అంటే రిటైర్మెంట్ సంబంధించి ఏదైతే ఉందో రిటైర్మెంట్ సంబంధించి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క జాబ్స్ కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 14,000 జాబ్స్ అంటే చాలా వరకు మహిళలందరికీ కూడా గొప్ప సువర్ణ అవకాశం అనేది. దాదాపు మ్యాక్సిమం దీనికి ఇంటరు లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టే ఆలోచన ప్రభుత్వం అయితే ఆలోచించేస్తుంది. ప్రతి ఒక్క మహిళా సోదరిమణులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. ఎందుకంటే పదవి విరమణ సంబంధించి ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో, అంగన్వాడీ టీచర్స్ కానీ, అదేవిధంగా హెల్పర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, హెల్పర్స్ సంబంధించి కూడా భారీ సంఖ్యలో ఇవి అనేది పదవి విరమణ సమయంలో వారి యొక్క రిటైర్మెంట్ వయసు అనేది 60 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఈ విధంగా అయితే వారికి పెంచడం వలన చాలా వరకు అయితే భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడుతున్న నేపథ్యంలో వారికి అయితే పదవి విరమణ వయసు అనేది పొందుతున్నారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద దాదాపు 2 లక్షల రూపాయలకు టీచర్లకు కానీ, 1 లక్ష రూపాయలకు హెల్పర్స్ కానీ ప్రభుత్వం అయితే అందించే ఆలోచనలో చేస్తూ ఉన్నది. వీరి జీతాలు కూడా చూసుకున్నట్లయితే దాదాపు 13,750 రూపాయలకి హెల్పర్స్ కానీ, దాదాపు 20,000 చేంజ్ టీచర్స్ కానీ ఈ యొక్క జీతాలు అనేది ప్రభుత్వం అయితే అందించే ఆలోచనలు చేస్తుంది. మరి నాకు తెలిసి దాదాపు ఈ యొక్క టీచర్స్కు మరి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుందా రాలేదని ప్రభుత్వం అయితే ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా రేపైతే వీటిపై తుది నిర్ణయం అయితే ప్రభుత్వం అయితే తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అదే తెలంగాణలో ఆసరా పెన్షన్ 416 రూపాయలు, 616 రూపాయలు చాలామంది కామెంట్ చేస్తున్నారు. రేపైతే దాదాపు 12 గంటల వరకు అందరూ కూడా ఆసరా పెన్షన్లు అయితే పడతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.